నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిన ఉప్పల్ ప్రజానీకం. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నిబద్ధత కలిగిన నాయకుడు తన సోదరుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కోల్పోవటం బాధాకరమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రశాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సంతాప సభలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన సోదరుడు దివంగత నేత బండారి లక్ష్మారెడ్డి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరవలేనివి అని ఆయన కొనియాడారు. తను కూడా తన సోదరుని బాటలో నడుస్తూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ అభ్యర్థి క్యామ మల్లేష్ కుర్మా, చిలకనగర్ డివిజన్లోని వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వారి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, చిలకనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు, రాజిరెడ్డి గారి అభిమానులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీతి న్యూస్, లక్ష్యం సమాజ హితం, ఉప్పల్ నియోజకవర్గం. సందర్భాన్ని గ్రహించి మరి అప్పుడున్న పరిస్థితులలో నేను టికెట్ తీసుకున్నా కూడా గెలవలేను, ఆయనకున్న అభిమానం ఆదరణ ప్రజలలో ఉందని చెప్పేసి భయపడి ఒక స్టెప్ ఎక్కేసి మరి రాజన్నతో పాటే ఎన్నో విషయాలు నేర్చుకుని ఆయనతో పాటు తిరుగుతూ మరి వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయడం జరిగింది. అన్న బనాల ప్రవీణ్ అని చెప్పేసి టీడీపీ పార్టీ ఉండడం అంటే ఆయన ఒకటే మాట్లాడాడు, ఇంకా టీడీపీలో ఏముంటూ తమ్ముడు నా మాటను నువ్వు కాంగ్రెస్లో రా, మంచి భవిష్యత్తు ఇస్తాను ఇంకా అని చెప్పేసి వారు చెప్పడం నేను ఖచ్చితంగా మీతో చూసుకొని నేర్పాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి మరి వారికి అప్పుడు చెప్పడం, మరి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని చెప్పేసి ఏదైతే సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నామో ఆ దిశగానే ఆ రోజు రాజిరెడ్డి గారు చూపించిన దారిలో నడుచుకుంటూ సిన్సియర్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతిరోజు ప్రజలతోటి కలిసిమెలిసి పనిచేసుకుంటే రాజకీయ నాయకుడిగా మన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారు ఏదైతే మార్గం నిర్దేశించినారో ఆ ప్రకారంగా నడుపుకుంటూ ముందుకొస్తేనే నాకు ఈరోజు సక్సెస్ వచ్చి నేను ఈరోజు కార్పొరేట్గా అయినా చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా చేస్తాను. ఇదే కాకుండా మరి బండారి రాజిరెడ్డి గారు కాదు, బండారి లక్ష్మారెడ్డి గారు కూడా మరి నేను కార్పొరేటర్ కావడానికి మరి మొన్న జరిగిన ఎలక్షన్ ముందు కూడా మరి పార్టీకి సంజయించి మన ఉన్న పరిస్థితులు బాగాలేవన్నా ఖచ్చితంగా బండాల టికెట్ ఇస్తేనే మనకు గెలిచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ కానీ లేకపోతే మిగతా ప్రజలతోటి మరి మంచి మమేకమై తిరుగుతా ఉన్నాడు కాబట్టి మీరు అవకాశం ఇవ్వండి, నా మాట వినండి అని చెప్పేసి వారు తెర వెనుక నుంచి అప్పుడున్న పరిస్థితుల్లో వారు ఎమ్మెల్యేగా లేకుండా కూడా నాకు ప్రోత్సహించి నాకు అవకాశం కల్పించి ఆర్థికంగా కూడా నాకు హెల్ప్ చేసి నన్ను కార్పొరేటర్గా చేసే విషయంలో మరి బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను కానివ్వండి, మా కుటుంబం కానివ్వండి, మరి బండారి ఫ్యామిలీ మరి వారు జీవితాంతం వారికి రుణపడి ఉంటారని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్నో సందర్భాలలో రాజకీయ గారు చెప్పుకుంటూ వచ్చారు, నువ్వు టీడీపీ అని చెప్పేసి మా వాళ్ళు ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు పైన, కానీ నీకు కష్టపడే తత్వం ఉన్నది, కష్టపడే నేచర్ ఉన్నది. ప్రతిసారి వేణుగోపాల్ రెడ్డి తీసుకొని వచ్చేసి ఏదో ఒక పని పెడతా ఉన్నాడు, ఏదో ఒక పని చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. దీంతో పాటు ఖచ్చితంగా నీకు ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంటుంది, బాగా పనిచేయి, కష్టపడి పనిచేయని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన ప్రోత్సహించడము. నా సొంత కాలనీలో ఏదైతే సాయిరామ్ నగర్ కాలనీ ఉందో ఆ కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్కి ఈ రోజు కూడా ఒక ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ పైన ఆయన పేరు అలానే ఉంది. అది ఖచ్చితంగా ఎప్పటికీ అలా ఉండాలని చెప్పేసి మా కాలనీ వాళ్ళకి చెప్పి పైన ఫస్ట్ ఫ్లోర్ నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కట్టినా కూడా ఆ స్టోర్ని అలానే ఉంచుతూ మళ్ళీ ఇంకొక స్టోర్ లక్ష్మారెడ్డి గారి పేరుతోటి కాలనీ కమ్యూనిటీ హాల్కి అది కూడా ఒక పేరు వేసామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు ఎంతో మంది ఉంటారు. నేను ఈ సభ పెట్టేటప్పుడు వేరే వాళ్ళు కూడా ఎంతో మంది అన్నారు, టీఆర్ఎస్ పార్టీ మరి సారేమో కాంగ్రెస్ పార్టీ ఉండే అంటే ఒకటే చెప్పినాను. నా జీవితం ఉన్నంత వరకు ఆయన రుణపడి ఉండేటట్టు ఆయన నాకు పని చేసి పెట్టినాడు. నేను ఎప్పుడు ఎవరిని తీసుకోమైనా కూడా తిరుపతి రెడ్డి కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఎవరు వచ్చినా కూడా నేను పనిచేస్తానని చెప్పేసి మనసున్న మహారాజు ఆ రాజిరెడ్డి గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ నిజంగా కూడా ఇంత మంచి అవకాశాన్ని మరి మీ అందరూ కూడా ఒక్కటే ఒక మెసేజ్ ద్వారా ఇంతమంది మీరు రావడం నిజంగా కూడా మీ అందరూ కూడా మరి రాజిరెడ్డి గారి పట్ల ఆ అభిమానం ఉన్నదని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తా ఉన్నది. ప్రతి ఒక్క కాలనీకి ఎక్కడ పోయినా కూడా లక్ష్మారెడ్డి గారి ఎలక్షన్లో కూడా కాలనీకి పోతే
బేఫికర్ నుండి ఖచ్చితంగా మేము ఈసారి లక్ష్మారెడ్డి గారు కొట్టేసి గెలిపిస్తామని చెప్పేసి మరి ప్రత్యర్థులని మామూలుగా కాదు చిత్తుగా ఓడగొట్టే విధంగా భారీ మెజారిటీతోటి మరి లక్ష్మారెడ్డి గారిని గెలిపేయడం కూడా నిజంగా కూడా చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా మరొకసారి తెలుసు వచ్చి ఇంత తక్కువ సమయంలో అన్ని కాలనీస్ మరి కాలనీల నుంచి మీరు విచ్చేసి మరి సభని మరి మీ అనుభవాన్ని మరి రాజిరెడ్డి గారితో మరి ఏదైతే ఉందో షేర్ చేసుకున్నప్పుడు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి ఏదైతే విజయవాడ గారికి తక్కువ సమయంలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు మరి మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి కార్యక్రమాలని విజయవంతం చేసినందుకు మా అందరం కూడా చిలకలగా డివిజన్ ఒక ఆదర్శమైన మెసేజ్ పంపించాలి, ప్రజలందరికీ తెలియాలి, మిగతా రాజకీయ నాయకులకు కూడా తెలియాలి. పార్టీలకు అతీతంగా ఎవరు సేవాభావంతో పనిచేస్తారో వాళ్ళకి ఈ రకంగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి తెలియజేస్తూ మన భగవంతుడు వారికి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. దాని తర్వాత గెలవడం జరిగింది. గెలిచినాక కూడా ఎక్కడ కూడా ఇంత అంటే మచ్చ లేకుండా ఆ 5 ఏళ్ళు పరిపాలించింది అందరికీ అడిగాను. దాని తోడు టీటీడీ తోడు అక్కడ కూడా ఎక్కడ ఎంత అంటే ఎవరు కూడా ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వడం, ఎక్కడ మిస్యూజ్ చేయకపోవడం, అంత మంచి పేరు తీసుకొచ్చి మీ అందరూ కూడా అడిగాము. అలాగనే మేము ముఖ్యంగా చింతనాలకు సంబంధించింది ఒకటి చాలా పెద్ద అంటే ఈ 25 రూపాయలకు సంబంధించి డిపాజిట్ ఇంపార్టెంట్. మేము అంటే ఇక్కడి నుంచి మనం నాచారం పోయాలంటే చాలా కష్టపడేది అన్నమాట. ఇప్పుడు స్టిల్ అదే ఉంది, కోర్టు చేసుకునే కాబట్టి మనం ఏం చేయలేకపోతుంది, అందరూ చేసుకోవాలి చెప్తారు. ఆ రోడ్డు అన్న మీరు ఏ రకంగా చేసుకున్నది మీ అందరూ కూడా అడిగాము. 25 కాలనీలకు అక్కడ ఈజీ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ముఖ్యం కావాలంటే చాలా టైం పడుతుంది. అదే ఇప్పుడు హెచ్ఎండి కాలనీ పోవాలంటే 5 నిమిషాల్లో పోతారు. ఆ రోడ్డు మీకు ఈజీ ఉంటుంది అని ఉద్దేశంతో ఆ రోజులలో అన్న చాలా కష్టపడి అవన్నీ చేయించడం జరిగింది. దాని తర్వాత రోడ్ తీసుకొచ్చి అవన్నీ ఆగిపోయింది. అలాగే మీ అందరూ తెలుసు కమ్యూనిటీ కానీ చిల్డ్రన్ రోడ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ జాబ్లు చాలా ఉంటాయి కదా మీ అందరూ తెలుసు. ఎంత కూడా ప్రొడక్ట్ తీసుకుంటే మన వచ్చి మ్యాక్సిమం ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఇక మీ అందరూ కూడా తెలుసు ఏ రకంగా పోయి అవన్నీ దాని గురించి చెప్పదలుచుకోండి. మీ అందరూ కూడా ఐడియా ఉంది. అంటే మన ఏ రకంగా గవర్నమెంట్ ప్రొడక్ట్ తీసుకుంటుంది ఈ రోజు అనేది మీ అందరూ అంటే మీ అందరూ కూడా చూసి తెచ్చుకుంటా ఉంది. మా సర్వీస్ వల్లనే ఈ రోజు కొంతమంది రావడం జరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము రామతపూర్ నుంచి ఏదైతే ఉప్పల్ నుంచి రామతపూర్ రోడ్డు పెట్టి కేసీఆర్ గారు ఏదైతే వచ్చిందో మన సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి వచ్చింది. అందరూ అరే రోడ్డు వేయాలని చాలా మంది అడ్డుపడ్డారు. మన రామతపూర్ పోవాలంటే ఇదంతా తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి షార్ట్ ఉంటుంది అని అప్పుడు ఆ నాన్న పక్కన మొత్తం రోడ్డు సొంత పైసలు దృష్టి అన్ని పెట్టి చెప్పేది. ఇప్పుడు ఈ రోజు కూడా అందరూ కూడా అడుగుతూ ఉంటారు, అరే అన్నపై పెట్టాలి రోడ్డు అని చెప్పి చెప్తా ఉండేది. అలాగే సీఎం గారిని కలిసి ఆ రోజు పెద్ద రోడ్డు ఏదైనా మాట్లాడి చేద్దామని కూడా మాట్లాడాలని చూస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా నేను మా అన్న 10 ఏళ్ళ తర్వాత నేను గుళ్ళగాడి పోతే అంటే నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ కూడా రావడం జరిగింది. సాయిబాబు టెంపుల్ పోతే మా అన్న పేరు చెప్తుంది బండారు రాజశేఖర్ అని చెప్పి నా పేరు చెప్పడం లేదు. అంటే ప్రతి చోట కూడా మా అన్న అంత ఎస్టాబ్లిష్ అనేది ఒక మెసేజ్ చెప్పడం చెప్తా ఉంటుంది. అదే కాకుండా ఈరోజు నాకు టికెట్ రావడం అంటే మా అన్న లాస్ట్ సర్వీస్ వల్లనే నాకు టికెట్ రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు టికెట్ రావాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా టికెట్ వస్తుంది, తీసుకొచ్చుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఏదైనా ప్రయత్నం చేయొచ్చు, బీజేపీ ఏదైనా. బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా కష్టం చేసుకుంటారు. మీ అందరూ కూడా తెలుసు. మా కేసీఆర్ అవన్నీ చూసినాకనే మా అన్న బ్యాక్గ్రౌండ్ చూసి అరే ఈ ఫ్యామిలీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా అన్న మంచి పనులు చేసింది కాబట్టి నాకు ఇచ్చింది. లేకపోతే నువ్వు మంచిగా లేకపోతే మంచిగా లేకపోతే ఒప్పుకొని చేసేవాడు. అలాగే ఇంకా ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన మా అన్న ఏదైతే ఆ రంగాల పనులు చేసుకున్నాడు, ఆ రోడ్డు కానీ ఇంకా చిన్న ఏమి ఉన్నా కూడా మీ అందరూ కూడా తెలుసుకుని రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ప్రవీణ్ కానీ నేను కానీ బాగుంటారు కూడా మేమందరం కూడా మీకు 24 గంటలు అవైలబుల్ నేను తప్పకుండా
మీ అందరూ కూడా పనిచేస్తాం. మీరు అందరికీ ఈరోజు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే మా అన్నమైన బాధ అంటే మీరందరూ నన్ను చూస్తూ ఉంటే నాకు తెలుసు మీ ఇంటనే ప్రతి చోట కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అందరూ కూడా సపోర్ట్ చేసి మాకు కూడా ఏం కావాలంటే అరే మీరు మంచి పని చేస్తే మాకు కూడా అందరూ కూడా లీడర్లకు కూడా ఇవ్వడం ఏంటంటే మీరు కూడా అంటే మనమందరూ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళందరూ వచ్చి మనకు ఈ రకంగా మనం చూస్తారనే ఉద్దేశంతో మీరందరూ కూడా రిక్వెస్ట్ చేయాలంటే అందరూ మంచిగా ఉండాలి, మన పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ దానికి చిన్న విషయం మీ అందరికీ తెలియజేయమనగా 25 కాలనీలకు సంబంధించి రాజకీయ ఖచ్చితంగా ఆయన స్మరించుకుంటానికి ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి చేసుకునే అవకాశం మా అందరికీ కల్పించాలి. కాబట్టి హైకోర్టు కాలనీలో వాటర్లో ఎక్కడ ప్లేస్ చూసి లేకుండా రోడ్డుకి అయితే ఖచ్చితంగా రాజిరెడ్డి మార్గ్ అని చెప్పేసి ఆ రోడ్డు పెడతా అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. మరి ఖచ్చితంగా దానికి సంబంధించింది 25 కాలనీలలో ఇక్కడ క్రిస్తావతి దగ్గర కానివ్వండి లేకపోతే కాలనీలో ఎక్కడైనా సరే ఒక దగ్గర రాజిరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని దీనికి సహకరించాలని ముఖ్యంగా తెలుగుకి అంటే తెలియజేస్తున్నది ఆహ్వానం నాడు మా మాయ అన్ని లొకేషన్ షేర్ చేస్తాను మీ అందరికీ.